హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మనం 10th క్లాస్ ఇంగ్లీష్ ఎగ్జామ్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ గ్రామర్ టాపిక్స్ని, క్రియేటివ్ రైటింగ్స్ని, ఆ ప్యాసేజెస్ని, పోమ్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం కదా. సో అందులో భాగంగా ఈరోజు ఏం చేస్తున్నామంటే ఎస్సీఆర్టీ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి 3 మోడల్ పేపర్స్ ఉన్నాయి కదా, వెరీ ఇంపార్టెంట్. సో అందులో నుంచి డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ని ఎట్లా ఫ్రేమ్ చేయాలని చెప్పేసి వాటి యొక్క ఆన్సర్స్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియోలో చేసుకుందాం. ఎందుకు డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి అంటే మార్క్స్ కట్ చేయడానికి ఛాన్స్ లేదనమాట. మనం పర్ఫెక్ట్గా రాస్తే 10కి 10 మార్క్స్ సంపాదించుకోవచ్చు ఇందులో. సో మనకి మంచి మార్కులు రావాలంటే సెక్షన్ ఏ అండ్ బిలో 70కి 70 తెచ్చుకోవాల్సిందే. అండ్ క్రియేటివ్ రైటింగ్కి వచ్చేసిన తర్వాత ఇందులో డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్లో 10కి 10 తెచ్చుకోగలిగితే మాత్రం ఈజీగా 98, 99 ఆ స్కోర్ని మనం సంపాదించవచ్చు ఇందులో. సో ఇక్కడున్న ఆ 3 మోడల్ పేపర్ సంబంధించి ఆ 3 డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ని ఎట్లా ఫ్రేమ్ చేయాలో చూద్దాము. సో అందులో ఫస్ట్ది ఒక మోడల్ పేపర్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ ఇది. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ ఫోకసింగ్ ఆన్ ద అండర్లైన్ పార్ట్స్. ఇట్లా ఇచ్చుంటారు. బ్రిలియంట్ సైంటిస్ట్ దో హీ వాస్ గ్రిఫిన్ వాజ్ రాదర్ ఏ లాలెస్ పర్సన్. మనం ఏం చేయాలంటే ఏదైతే అండర్లైన్ చేసి ఉంటారో ఆ వర్డ్ ఉన్నటువంటి సెంటెన్స్ అంతటిని బాగా అర్థం చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఏ లాలెస్ పర్సన్ అనేటువంటి వర్డ్ అండర్లైన్ చేసినారు కదా, అది క్వశ్చన్ నెంబర్ ఏ అనమాట. ఆ సెంటెన్స్ అంతా మనం బాగా అర్థం చేసుకోగలిగితే ఈజీగా ఫ్రేమ్ చేయొచ్చు. సో బ్రిలియంట్ సైంటిస్ట్ దో హీ వాస్ గ్రిఫిన్ వాస్ రాదర్ ఏ లాలెస్ పర్సన్. అతను బ్రిలియంట్ సైంటిస్ట్ అయినప్పటికీ, చాలా తెలివైన సైంటిస్ట్ అనమాట గ్రిఫిన్, కానీ ఒక లాలెస్ పర్సన్ అంటే ఈ చట్టాలని గౌరవించకోకుండా ఉంటాడు కదా ఆ వ్యక్తి, అంటే అన్ని తప్పుడు పనులు చేస్తూ తప్పుడు దారిలో వెళ్ళేటువంటి వ్యక్తి అనమాట. ఈ లాని పాటించుకోకుండా ఉండేటువంటి వ్యక్తి. సో అది అండర్లైన్ చేసినారు, ఏ లాలెస్ పర్సన్ అని. అది ఆన్సర్ లాగా రావాలంటే మనం క్వశ్చన్ ఏం అడగాలి, ఏది ప్రిపేర్ చేయాలి అనేదే మన టాస్క్ ఇక్కడ. సో ఎట్లా అడగచ్చు మనం, అతను ఎలాంటి వాడు అనొచ్చు కదా. ఏ లాలెస్ పర్సన్ అనేది ఆన్సర్గా రావాలంటే అతను ఎలాంటి వాడు, అతను ఎవరు అని కూడా అనొచ్చు. హూ వాస్ గ్రిఫిన్, లేకపోతే వాట్ కైండ్ ఆఫ్ ఏ పర్సన్ వాస్ గ్రిఫిన్, ఇట్లా కూడా రాయొచ్చు. ఓకే, వాట్ కైండ్ ఆఫ్ ఏ పర్సన్ వాస్ గ్రిఫిన్, గ్రిఫిన్ ఎటువంటి వ్యక్తి, లేకపోతే గ్రిఫిన్ ఎవరు, గ్రిఫిన్ ఒక లాలెస్ పర్సన్. ఓకే, ఇట్లా రాస్తాం. సో హూ వాస్ గ్రిఫిన్ అనడం కంటే వాట్ కైండ్ ఆఫ్ ఏ పర్సన్ వాస్ గ్రిఫిన్, ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్, హిజ్ ల్యాండ్ లార్డ్ డిస్లైక్డ్ హిమ్ అండ్ ట్రై టు ఎజెక్ట్ హిమ్. సో అతనికి రెంట్కి ఇచ్చినటువంటి వ్యక్తి ఉంటాడు కదా, ల్యాండ్ లార్డ్ అని పిలుస్తాము, ఆ ఇంటి ఓనరు. సో అతను నచ్చక ఇతను చేసే పనులు ఇంట్లో నుంచి దొబ్బేసినాడు అనమాట, ఇంట్లో నుంచి బయటికి పంపించేసినాడు. సో ఇన్ రివెంజ్, దానికి ప్రతీకారంగా గ్రిఫిన్ సెట్ ఫైర్ టు ద హౌస్. గ్రిఫిన్ ఆ ఇంటికి నిప్పు అంటించేశాడు. సెట్ ఫైర్ అంటే నిప్పు అంటించడం, నిప్పు పెట్టేసి అంటే ఆ ఇంటిని కాల్చేశాడనమాట. సో ఈ సెట్ ఫైర్ టు ద హౌస్ అనేది మనకి క్వశ్చన్గా రావాలా. సో గ్రిఫిన్ ఏం చేశాడు రివెంజ్ కోసం, ఏం చేశాడు అని అడుగుతాం. వాట్ డిడ్ గ్రిఫిన్ డూ ఇన్ రివెంజ్. సో వాట్ డిడ్ గ్రిఫిన్ డూ ఇన్ రివెంజ్, రివెంజ్ అంటే ప్రతీకారంతో ఏం చేశాడు అతను. సెట్ ఫైర్ టు ద హౌస్, ఇంటికి నిప్పంటించాడు. సో ఇక్కడ ఆన్సర్స్ ఉన్నాయి కదా, ఇవి రాయాల్సిన అవసరంలో మన ఎగ్జామ్లో ఈ రెడ్ కలర్తో ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్ మాత్రమే రాయాలన్నమాట. సో అప్పుడే మనకి ఈజీగా ఒక్కొక్క దానికి 2 మార్క్స్ చొప్పున 5 2s 10 మార్క్స్ వచ్చేస్తాయి. ఓకే, సెకండ్ అర్థమైంది. నెక్స్ట్ థర్డ్ది, టు గెట్ అవే వితౌట్ బీయింగ్ సీన్ హీ హ్యాడ్ టు రిమూవ్ హిస్ క్లోత్స్. సో ఆ గ్రిఫిన్ ఏదో ఒక మెడిసిన్ కనుక్కొని అతను దాన్ని తీసుకున్న తర్వాత దాన్ని మింగినాక కొన్ని డ్రాప్స్ తన బాడీ అంతా ఒక గ్లాస్ లాగా మారిపోతాయి అని చెప్పాం కదా, ట్రాన్స్పరెంట్గా చేంజ్ అయిపోతాడు అనమాట. అతను ఏవో ఎక్స్పెరిమెంట్స్ అన్నీ చేస్తూ ఓ లిక్విడ్ కనుక్కుంటాడు కదా, ట్రాన్స్పరెంట్గా అయిపోతాడు. సో ఆ ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత బట్టలు మాత్రం కనిపిస్తాయి. సో ఆ ఇంటికి ఎవరికి కనిపించుకోకుండా ఆ ఇంట్లో నుంచి బయటికి రావాలంటే తను బట్టలు ఇప్పేయాల్సి వచ్చిందనమాట, టు రిమూవ్ హిస్ క్లోత్స్ అని. సో అదే ఇక్కడ, టు గెట్ అవే వితౌట్ బీయింగ్ సీన్, ఎవరికి కనిపించుకోకుండా ఉండడం కోసం హీ హ్యాడ్ టు రిమూవ్ హిస్ క్లోత్స్, తను తన బట్టల్ని తీసేయాల్సి వచ్చింది. ఓకే, ఈ రిమూవ్ హిస్ క్లోత్స్ అనేది రావాలా. సో క్వశ్చన్ ఏమై ఉంటుంది అప్పుడు, అతను ఎవరికి కనిపించుకోకుండా ఉండడానికి ఏం చేయాల్సి వచ్చింది. ఓకే, అంతే కదా, అతను ఎవరికి కనిపించుకోకుండా ఉండడానికి ఏం చేయాల్సి వచ్చింది. సో అది రాస్తాం. వాట్ డిడ్ గ్రిఫిన్ డూ టు అవాయిడ్ బీయింగ్ సీన్, వాట్ డిడ్ గ్రిఫిన్ డూ టు అవాయిడ్ బీయింగ్ సీన్, ఎవరికి కనిపించుకోకుండా ఉండడం కోసం అతను ఏం చేయాల్సి వచ్చింది. హీ రిమూవ్డ్ హిస్ క్లోత్స్. సో అండర్లైన్ చేసిన ఆన్సర్ వచ్చింది కదా, రిమూవ్ హిస్ క్లోత్స్ అని. సో మనం రాసింది కరెక్ట్ అనమాట, 2 మార్క్స్ వస్తాయి. అర్థమైందా. నెక్స్ట్,
దస్ ఇట్ వాస్ దట్ హీ బికేమ్ ఏ హోమ్లెస్ వ్యాండరర్. సో ఆ విధంగా తను ఇల్లు లేనటువంటి ఒక వ్యక్తిలాగా మారిపోయాడు. సో ఇల్లు లేదు కదా, ఎక్కడికి వెళ్ళలేడు. ఇంట్లో నుంచి ఆ ఉన్న ఇంటికి నిప్పు పెట్టేసి బయటకు వచ్చేసాడు. సో ఇప్పుడు ఎక్కడ ఉండడానికి ప్లేస్ లేక తిరుగుతూ ఉన్నాడనమాట ఆ వీధుల్లో, లండన్ వీధుల్లో. సో హోమ్లెస్ వ్యాండరర్గా మారిపోయాడు. అతను ఎలా మారిపోయాడు, ఏమైపోయాడు? హీ బికేమ్ ఏ హోమ్లెస్ వ్యాండరర్ అన్నాడు. సో ఆ హోమ్లెస్ వ్యాండరర్ అనేది ఆన్సర్గా రావాలంటే క్వశ్చన్ ఏమై ఉండాలి? అతను ఏమయ్యాడు, ఏ విధంగా మారిపోయాడు? వాట్ డిడ్ గ్రిఫిన్ బికమ్ ఆఫ్టర్ రిమూవింగ్ హిస్ క్లోత్స్? తను బట్టలు తీసేసిన తర్వాత, లేకపోతే వాట్ డిడ్ గ్రిఫిన్ బికమ్, ఇక్కడ దాకా కూడా స్టాప్ చేయొచ్చు. గ్రిఫిన్ ఏమయ్యాడు, ఎలా మారిపోయాడు? హీ బికేమ్ ఏ హోమ్లెస్ వ్యాండరర్. వాట్ డిడ్ గ్రిఫిన్ బికమ్ ఆఫ్టర్ రిమూవింగ్ హిస్ క్లోత్స్? సో హోమ్లెస్ వ్యాండరర్గా చేంజ్ అయిపోయాడు అని. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు ఎట్లుందో తన పరిస్థితి? వితౌట్ క్లోత్స్, బట్టలు లేవు, వితౌట్ మనీ, డబ్బు లేదు, అండ్ క్వైట్ ఇన్విజిబుల్, ఎవరికి కనిపించాడు. సో అంటిల్ హీ హ్యాపెన్ టు స్టెప్ ఇన్ సమ్ మడ్. సో ఈ విధంగా వెళ్తూ ఉంటే ఒక బురదలో కాలేసాడు అనమాట. అండ్ లెఫ్ట్ ఫుట్ ప్రింట్స్ యాజ్ యూ వాక్. సో అప్పుడు నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఆ బురద మార్క్స్ పడతాయి కదా, ఫుట్ ప్రింట్స్, అవి కనిపించాయి అన్నమాట. సో అతను తన అడుగుల్ని వదిలేశాడు, ఫుట్ ప్రింట్స్ని అక్కడ వదిలేశాడు నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు. సో నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు దేన్ని వదిలేశాడు? వాట్ డిడ్ గ్రిఫిన్ లీవ్ యాజ్ హీ వాక్డ్? సో తను నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు దేన్ని వదిలేశాడు? హీ లెఫ్ట్ ఫుట్ ప్రింట్స్. సో ఫుట్ ప్రింట్స్ అనేది ఆన్సర్ వచ్చింది కదా. సో మనం రాసింది కరెక్ట్ అనమాట. 2 మార్క్స్ వస్తాయి. ఈ విధంగా 10 మార్క్స్ ఈజీగా సంపాదించవచ్చు అనమాట. సో నెక్స్ట్ చూద్దాం. రామ్లాల్ హ్యాడ్ 7 చిల్డ్రన్. రామ్లాల్కి 7 పిల్లలు అన్నారు. సో క్వశ్చన్ ఏం అడగాలి మనం? రామ్లాల్కి ఎంతమంది పిల్లలు? సో ఎంతమంది అంటే ఏం రాస్తాం? హౌ మెనీ చిల్డ్రన్ డిడ్ రామ్లాల్ హ్యావ్? హౌ మెనీ చిల్డ్రన్ డిడ్ రామ్లాల్ హ్యావ్? సో అప్పుడు ఏమొస్తుంది? 7 అనేది ఆన్సర్గా వస్తుంది అనమాట. రామ్లాల్ హ్యాడ్ 7 చిల్డ్రన్ అని. ఓకే, 3 sons and 4 daughters. అండ్ ద యంగెస్ట్ ఆఫ్ దెమ్ వాస్ బోలి. అందులో చిన్న అమ్మాయి వచ్చేసి, అంటే చిన్నవాళ్ళు అందరికన్నా చిన్న పాప వచ్చేసి బోలి అన్నారు. సో ఎవరు అంటే రామ్లాల్కు ఉన్నటువంటి పిల్లలలో ఎవరు యంగెస్ట్? ఇది అడిగితే బోలి అనేది ఆన్సర్గా వస్తుంది. సో ఇట్లా రాస్తాం. హూ వాస్ ద యంగెస్ట్ చైల్డ్ ఆఫ్ రామ్లాల్? రామ్లాల్కి ఉన్నటువంటి పిల్లలలో ఎవరు యంగెస్ట్? సో ఆన్సర్ ఏమొస్తుంది? బోలి. సో అండర్లైన్ చేసింది ఆన్సర్గా వస్తుంది కదా, కరెక్ట్ అనమాట. నెక్స్ట్, ఇట్ వాజ్ ఎ ప్రాస్పరస్ ఫార్మర్స్ హౌస్ హోల్డ్. సో వాళ్ళ యొక్క ఫ్యామిలీ ఎలాంటిదంటే ప్రాస్పరస్ అనమాట. అంటే బాగా సమృద్ధిగా, డబ్బులు అన్నీ బాగానే ఉన్నాయి వాళ్ళతో అని అర్థం. సో ఎటువంటి ఫ్యామిలీ రామ్లాల్ది? వాట్ కైండ్ ఆఫ్ హౌస్ హోల్డ్ డిడ్ రామ్లాల్ హ్యావ్? వాట్ కైండ్ ఆఫ్ హౌస్ హోల్డ్ డిడ్ రామ్లాల్ హ్యావ్? సో ప్రాస్పరస్ హౌస్ హోల్డ్ అనేది ఆన్సర్గా వస్తుందన్నమాట. నెక్స్ట్, అండ్ దెర్ వాస్ ప్లెంటీ టు ఈట్ అండ్ డ్రింక్. ఓకే, ఆల్ ద చిల్డ్రన్ ఎక్సెప్ట్ బోలీ వర్ హెల్దీ అండ్ స్ట్రాంగ్. బోలీ తప్ప మిగిలిన పిల్లలంతా చాలా హెల్దీగా, స్ట్రాంగ్గా ఉన్నారు అని. సో క్వశ్చన్ ఏం అడగాలి మనం? బోలీ తప్ప మిగిలిన పిల్లలంతా ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు అంటేనే కదా హెల్దీ అండ్ స్ట్రాంగ్గా అనేది ఆన్సర్గా వస్తుంది. సో హెల్దీ అండ్ స్ట్రాంగ్గా అనేది ఆన్సర్గా రావాలా? ఎలా ఉన్నారు మిగిలిన పిల్లలు బోలీ కాకుండా? హౌ వర్ ఆల్ ద చిల్డ్రన్ ఎక్సెప్ట్ బోలీ? సో బోలీ తప్ప మిగిలిన పిల్లలంతా ఎలా ఉన్నారు? సో హెల్దీ అండ్ స్ట్రాంగ్ అనేది ఆన్సర్గా వస్తుంది. సో మనం రాసింది కరెక్ట్ అనమాట. నెక్స్ట్, ద సన్స్ హ్యాడ్ బీన్ సెంట్ టు ద సిటీ టు స్టడీ ఇన్ స్కూల్స్ అండ్ లేటర్ ఇన్ కాలేజెస్. సో కొడుకులందరినీ, తనకున్నటువంటి ఆ కుమారులందరినీ ఏం చేశాడు రామ్లాల్? సిటీకి పంపించాడు. ఎందుకోసం? స్కూల్స్లో, తర్వాత కాలేజెస్లో చదువుకోవడం కోసం అని. సో ఎందుకు పంపించాడు సిటీకి? అప్పుడే ఇది వచ్చేది, స్కూల్స్లో కాలేజెస్లో చదువుకోవడానికి అని. సో ఎందుకు పంపించాడు? ఎందుకంటే ఏం రాస్తాం? వై వర్ రామ్లాల్ సన్స్ సెంట్ టు ద సిటీ? ఎందుకు రామ్లాల్ కొడుకులు సిటీకి పంపబడ్డారు? దే వర్ సెంట్ టు స్టడీ ఇన్ స్కూల్స్ అండ్ లేటర్ ఇన్ కాలేజెస్. సో అర్థమైందా? ఇట్లా రాయాలన్నమాట. 10 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ లాస్ట్ చూద్దాం, థర్డ్ది. అట్ బర్త్ ద చైల్డ్ వాస్ వెరీ ఫెయిర్ అండ్ ప్రెటీ. సో పుట్టినప్పుడు, ఇది కూడా బోలీ లెసన్ నుంచే, పుట్టినప్పుడు బోలీ ఎలా ఉందంట? చాలా ఫెయిర్గా, ప్రెటీగా, చాలా అందంగా, తెల్లగా ఉందన్నమాట. సో ఆమె పుట్టినప్పుడు, ఆ చైల్డ్ పుట్టినప్పుడు ఎలా ఉంది? హౌ డిడ్ ద చైల్డ్ లుక్ అట్ బర్త్? సో హౌ వాస్ ద చైల్డ్ అని కూడా రాయొచ్చు. హౌ వాస్ ద చైల్డ్ అట్ బర్త్? తను పుట్టినప్పుడు ఎలా ఉంది? వెరీ ఫెయిర్ అండ్ ప్రెటీ. ఓకే, హౌ వాస్ ద చైల్డ్ అట్ బర్త్, లేకపోతే హౌ డిడ్ ద చైల్డ్ లుక్ అట్ బర్త్, ఏదైనా రాయొచ్చు. నెక్స్ట్, బట్ వెన్ షీ వాస్ 2 years ఓల్డ్, తనకు 2 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు, షీ హ్యాడ్ యాన్ అటాక్ ఆఫ్ స్మాల్ పాక్స్, తనకు స్మాల్ పాక్స్ వచ్చింది. సో వాట్ ఇల్నెస్
డిడ్ ద చైల్డ్ సఫర్ ఫ్రమ్ అట్ ద ఏజ్ ఆఫ్ 2. సో వాట్ ఇల్నెస్, ఎటువంటి వ్యాధి, ఎటువంటి జబ్బు తనకు వచ్చింది. డిడ్ ద చైల్డ్ సఫర్ ఫ్రమ్ అట్ ద ఏజ్ ఆఫ్ 2, తనకు 2 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఏ వ్యాధి వచ్చింది. యాన్ అటాక్ ఆఫ్ స్మాల్ పాక్స్. ఓకే, నెక్స్ట్ ఓన్లీ ద ఐస్ వర్ సేవ్డ్, కళ్ళు మాత్రమే బాగున్నాయి అంటే ఆ స్మాల్ పాక్స్ వచ్చినాక. బట్ ద ఎంటైర్ బాడీ వాస్ పర్మనెంట్లీ డిస్ఫిగర్డ్ బై డీప్ బ్లాక్ పాక్ మార్క్స్, తన కళ్ళు ఒక్కటి బాగున్నాయి, మిగిలిన బాడీ అంతా ఈ నల్లటి మచ్చలు ఏర్పడినాయి అన్నమాట తన బాడీ మీద. ఈ అమ్మవారు పోసిన స్మాల్ పాక్స్ వచ్చినప్పుడు మొత్తం అంతా మచ్చలు మచ్చలు ఫామ్ అవుతాయి కదా. సో ఆ విధంగా తన డీప్ బ్లాక్ పాక్ మార్క్స్ వచ్చినాయి. అవి పర్మనెంట్లీ డిస్ఫిగర్డ్ చేసేసినాయి తన బాడీని, తన శరీరాన్ని అందవిహీనంగా మార్చేసినాయి అన్నమాట. సో వేటి వల్ల తన బాడీ డిస్ఫిగర్ అయిపోయింది. వాట్ డిస్ఫిగర్డ్ ద చైల్డ్స్ బాడీ, ఏవి తన బాడీని, ఆ చైల్డ్ బాడీని డిస్ఫిగర్ చేసినాయి. సో ఏవి చేసినాయి, డీప్ బ్లాక్ పాక్ మార్క్స్. ఓకే, నెక్స్ట్ లిటిల్ సులేఖ కుడ్ నాట్ స్పీక్ టిల్ షీ వాస్ 5. సో ఆ చిన్నమ్మాయి ఆ సులేఖ 5 సంవత్సరాల వయసు వచ్చే వరకు మాట్లాడలేకపోయింది. సో క్వశ్చన్ మనం ఏం అడగాలి, 5 సంవత్సరాల వయసు వచ్చే వరకు సులేఖ ఏం చేయలేకపోయింది. స్పీకింగ్ చేయలేకపోయింది. వాట్ కుడ్ లిటిల్ సులేఖ నాట్ డూ టిల్ ద ఏజ్ ఆఫ్ 5. వాట్ కుడ్ లిటిల్ సులేఖ నాట్ డూ టిల్ ద ఏజ్ ఆఫ్ 5, తనకు 5 ఇయర్స్ వచ్చే వరకు ఏం చేయలేకపోయింది. షీ కుడ్ నాట్ స్పీక్ అనమాట. స్పీక్ అనేది ఆన్సర్గా వస్తుంది. నెక్స్ట్ వెన్ అట్ లాస్ట్ షీ లెర్న్ టు స్పీక్ షీ స్టామర్డ్, చివరికి మాట్లాడడం మొదలుపెట్టినప్పటికీ 5 ఇయర్స్ ఏజ్లో నత్తిగా స్టామర్ అవుతా ఉందన్నమాట, నత్తిగా మాట్లాడడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ ద అదర్ చిల్డ్రన్ ఆఫన్ మేడ్ ఆఫ్ ఫన్ ఆఫ్ హర్ అండ్ మిమిక్డ్ హర్. సో ద అదర్ చిల్డ్రన్ ఆఫన్ మేడ్ ఫన్ ఆఫ్ హర్ అండ్ మిమిక్డ్ హర్, మిగిలిన పిల్లలు అంటే ఆ వీధిలో ఉన్నటువంటి వాళ్ళు, సో ఆ మిగిలిన పిల్లలంతా ఆమెని ఏడిపించేవాళ్ళు, ఆట పట్టించేవాళ్ళు, తనను ఇమిటేట్ చేసి తనను అంటే హేళన చేసేవాళ్ళు అనమాట. ఎవరు ఆమెని హేళన చేసేవాళ్ళు, మిమిక్ చేసేవాళ్ళు. ఎవరు అంటే వస్తుంది కదా ఆన్సర్, ద అదర్ చిల్డ్రన్ అని. సో ఎవరు అంటే ఏం రాస్తాం, హూ మేడ్ ఫన్ ఆఫ్ సులేఖ అండ్ మిమిక్డ్ హర్. ఎవరు ఆమె పట్ల అంటే హేళనగా మిమిక్రీ చేస్తూ ఆమెను ఎగతాళి పట్టిస్తూ తనని ఆట పట్టిస్తూ ఇట్లా ఏడిపిస్తూ ఉన్నారు. ఎవరు, ద అదర్ చిల్డ్రన్. ఓకే, ఎగతాళిగా అంటే నవ్వు ఏమంటాం ర్యాక్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఓకే, ఈ విధంగా చేయొచ్చు అనమాట. ఈజీగా మనం 10 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. సో ఈ 3 మోడల్ పేపర్స్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నిటిని బాగా నేర్చుకోండి. బాగా వీటితో పాటుగా ఇంకొన్ని కూడా చూసుకుంటే మనం సేఫ్ సైడ్ ఉంటామన్నమాట. ఈజీగా 10 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. మనం అనుకున్నటువంటి 98 ఏవైతే ఉన్నాయో 99 ఆ మార్క్స్ మనం గెయిన్ చేసే అవకాశం ఉంటుంది. WH క్వశ్చన్స్ ఫుల్ ప్లెజ్డ్గా 10కి 10 కనుక తెచ్చుకోగలిగితే. ఓకే, మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.